హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్ గా హోటల్ స్టైల్లో టమాటా పప్పు అనేది చేసి చూపిపోతున్నానండి. ఈ టమాటా పప్పు ఒక్కసారి రుచి చూసారంటే ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. అంత కమ్మగా వచ్చింది. ముందుగా అయితే పప్పు కోసం ఒక కుక్కర్ గిన్నెను అయితే తీసేసుకుని దాంట్లో 1 కప్ కందిపప్పు అయితే నేను వేసుకున్నానండి. ఇప్పుడు ఈ కందిపప్పుని వాష్ చేసుకొని మీకు చూపిస్తాను. ఒక కప్పు కందిపప్పుకి నేనైతే 3 కప్స్ వాటర్ అయితే వేసుకుంటున్నానండి. వాటర్ వేసిన తర్వాత పప్పు అనేది ఒక హాఫ్ అన్ అవర్ అని నానబెట్టుకోండి. అలా నానబెట్టుకోవడం వల్ల మనకి పప్పు అనేది మెత్తగా కుక్ అవుతుంది. ఎక్కడ గట్టిగా లేకుండా మనకి ఏం గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రాకుండా ఉంటాయండి. ఈ పప్పు నానేలోపు దీంట్లోకి టమాటాలు కట్ చేసుకుందాం. మనం చిన్న కప్‌తోనే ఒక కప్ వేసుకున్నాం కాబట్టి నేనైతే ఒక పావు కిలో టమాటాలు తీసుకున్నానండి. ఎప్పుడైనా టమాటా పప్పుకి టమాటాలు అనేవి బాగా పండినవి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటే ఏంటంటే పప్పు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొంతమంది టమాటా పప్పు అంటే జస్ట్ ఒక 2, 3 వేసి పప్పు అనేది కుక్ చేస్తారు కదండీ! అలా చేసుకునే దానికన్నా ఎక్కువ టమాటాలు వేసుకొని ఒక్కసారి కుక్ చేసి చూడండి. మీకే అర్థమవుతుంది ఫ్లేవర్ అనేది. బాగా పండింది మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి టమాటాలనేవి. టమాటాలు అలా ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఒక 3 పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఒక ఉల్లిపాయలో హాఫ్ పార్ట్ కట్ చేసుకున్నానండి. ఇంకో హాఫ్ ఏమో తాలింపులో వేసుకుందాం. ఇప్పుడు నానబెట్టుకున్నానండి కందిపప్పు. దాంట్లో కట్ చేసి పెట్టుకున్న పదార్థాలన్నీ వేసేసుకున్నాను. ఒక హాఫ్ స్పూన్ ఏమో పసుపు వేసుకున్నానండి. 1 స్పూన్ ఏమో ధనియా పౌడర్ వేసుకున్నాను. ఇంకో 1 స్పూన్ ఏమో కారం వేసుకున్నాను. మీరు గనక కారం ఘాటు కన్నా పచ్చిమిర్చి ఘాటుతో ఈ పప్పు చేసుకుంటే ఇంకా ఫ్లేవర్‌గా ఉంటుంది. అందుకే నేను పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకొని కారం అనేది తక్కువ వేసుకున్నాను. మీ ఇష్టం అండి. మీరు ఎలా అయినా వేసుకోవచ్చు. గోలీ సైజ్ అంత చింతపండు వేసుకున్నానండి. ఖచ్చితంగా చింతపండు వేసుకోవాలి. ఫ్లేవర్ బావుంటుంది. ఒక 1 స్పూన్ ఏమో ఇక్కడ నెయ్యి వేసుకున్నాను. మీకు గనక నెయ్యి నచ్చకపోతే 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకున్నానండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద ఖచ్చితంగా ఒక 5 విజిల్స్ రానివ్వండి. ఎందుకంటే మనం టమాటాలతో కుక్ చేసుకుంటున్నాం కాబట్టి పప్పు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. ఒక 5 విజిల్స్ రానిచ్చిన తర్వాత ఫ్లేమ్‌ని ఆఫ్ చేసేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మీకు తీసి చూపిస్తున్నానండి. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా పప్పు అనేది కుక్ అయిపోయిందో. మనకి హోటల్ స్టైల్ అన్నాను కాబట్టి పప్పు అనేది నేను మరీ మెత్తగా అయితే స్మాష్ చేయట్లేదండి. కొంచెం లైట్‌గా పలుగ్గా ఉంచుకున్నాను. మీకు మెత్తగా కావాలనుకున్నట్టయితే మెత్తగా మెదుపుకోండి. బట్ టమాటా పప్పు మెత్తగా ఉండేదానికన్నా కొంచెం కోర్స్‌గా ఉంటేనే బావుంటుంది. 1 స్పూన్ నేను ఇక్కడ కల్లుప్పు వేసేసుకొని పప్పు అనేది ఇలా స్మాష్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పప్పుకి తాలింపు పెట్టుకుందామండి. తాలింపే మంచి ఫ్లేవర్ వస్తుంది. స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టుకున్నానండి. బాండీ హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఖచ్చితంగా ఒక 2, 3 ఎండుమిర్చి వేసుకోండి. ఇక్కడ ఎండుమిర్చి ఎక్కువ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బా వస్తుంది పప్పుకి. పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అనేది వేసేసుకొని సిమ్ ఫ్లేమ్‌లో పెట్టుకొని తాలింపు అనేది ఫ్రై చేసుకోవాలండి. మనకి ఎప్పుడన్నా పప్పుకి తాలింపు అనేది బంగారు రంగు వచ్చేలాగా ఫ్రై చేసుకుంటే ఆ తాలింపుకే మంచి అరోమా వస్తుందండి. పప్పు అనేది హై ఫ్లేమ్‌లో పెట్టి మాత్రం ఎవరు కుక్ చేయకండి. అండ్ తాలింపు అనేది కూడా హై ఫ్లేమ్‌లో పెట్టకండి. అప్పుడు మీకు పప్పు ఫ్లేవర్ బా వస్తుంది. ఈ తాలింపు అనేది వేగుతున్నప్పుడు దాంట్లో కొంచెం అంటే కొంచెం ఇక్కడ కస్తూరి మేతి వేస్తున్నాను. ఇక్కడ కస్తూరి మేతి వేయడం వల్ల మనకు అచ్చం హోటల్‌లో తింటే పప్పు ఎలా ఉంటుందో సేమ్ అంతే వస్తుందండి. ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. ఎక్కువ వేయకండి. జస్ట్ వేసి వేయనట్టు వేయండి. అసలు తాలింపులో ఈ కస్తూరి మేతి వేసిన తర్వాత మీకే అర్థమవుతుందండి పప్పు రుచి ఎంత బావుంటుందో. ఇప్పుడు చూడండి తాలింపులో మనకి కస్తూరి మేతి కూడా ఇట్లా క్రిస్పీగా ఫ్రై అయిపోతుంది. మనకి ఎక్కడ చేదనేది ఉండదండి. ఇది ఒకటి గమనించుకోండి. ఇప్పుడు చూడండి తాలింపు అనేది ఇలా బంగారు రంగు వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. మీకు కొంచెం లేట్ అయినా పర్లేదండి. తాలింపు అనేది హై ఫ్లేమ్‌లో మాత్రం అసలు ఎప్పుడు పెట్టకండి. ఎందుకంటే మనం వేసే తాలింపు బట్టే మనకి ఏ కర్రీస్ అన్నా, పప్పులన్నా ఫ్లేవర్‌ఫుల్‌గా వస్తాయి. ఈ తాలింపు అనేది కొంచెం అలా వేగిన తర్వాత దాంట్లో ఒక గుప్పెడు కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అండ్ కట్ చేసి పెట్టుకున్న చిన్నుల్లిపాయ రెబ్బలైతే వేసుకున్నానండి. దంచి పెట్టుకున్నాను. ఒక 15 ఎల్లుల్లి రెబ్బలైతే వేసుకున్నానండి. ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ క్వాంటిటీలో వేసుకోండి. వెల్లుల్లి ఫ్లేవర్‌తో పప్పు రుచి ఇంకా బావుంటుంది. పొట్టు తీయకుండానే వేసుకోండి వెల్లుల్లనేది. అప్పుడే ఫ్లేవర్ బావుంటుంది పప్పుకి. ఇప్పుడు ఈ తాలింపు వేగిపోయిందండి. మనకి వెల్లుల్లనేది కొంచెం లైట్‌గా కలర్ చేంజ్ అయ్యి ఉల్లిపాయ అనేది మెత్తగా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు చూడండి మనకి పప్పుకి తాలింపు అనేది పర్ఫెక్ట్‌గా అయితే వేగిపోయింది. ఇప్పుడు ఈ తాలింపులో పప్పు వేసేసుకొని ఒక 2, 3 నిమిషాలు ఈ తాలింపులో ఉడకబెట్టుకుంటే మంచిగా హోటల్ స్టైల్‌లో మనకి టమాటా పప్పు అయితే రెడీ అయిపోయిందండి. నిజంగా చెప్తున్నానండి. కస్తూరి మేతి వేయడం వల్ల ఫ్లేవర్ అనేది అసలు ఎంత బా వచ్చిందో. ఖచ్చితంగా కస్తూరి మేతి మాత్రం ఎవ్వరు మిస్ చేయకండి. పప్పు అనేది ట్రై చేయండి. ఈ పప్పు ట్రై చేసి మీకెలా కుదిరిందో అయితే మీ వాల్యూ ఫీడ్‌బ్యాక్ అనేది నాకు కామెంట్ బాక్స్‌లో ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ రెసిపీ అయితే మీకు నచ్చిందే అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అప్పుడు ఈజీగా చూసేయొచ్చు. చూడండి పప్పు వేసిన తర్వాత తాలింపులో ఒక 2, 3 నిమిషాలు అలా ఉడికిచ్చేసేసుకొని మీకు నచ్చినట్టయితే సన్నగా కట్ చేసి పెట్టుకొని కొత్తిమీర వేసేసుకొని వేడి వేడి అన్నంలో ఈ పప్పు వేసుకొని, నెయ్యి వేసుకొని పక్కన మజ్జిగ మిరపకాయలు నంచుకొని తినండి. అసలు రుచి మాత్రం అసలు మర్చిపోలేరండి. అంత పర్ఫెక్ట్‌గా కుదిరింది. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై. సీ యూ నెక్స్ట్ వీడియో.